అవును బావా, మాధవ్కి భూమికి బిడ్డ పుడితే మరి ఈ పిల్ల పరిస్థితి ఏంటి? వాళ్ళిద్దరూ అంటే మంచివాళ్ళు కాదు అనను, కానీ రేపు వాళ్ళకంటూ ఒక బిడ్డ పుట్టిన తర్వాత సంవత్సరానికి 2 సంవత్సరాలకి కాస్త ఊహ తెలియగానే ఆ పిల్లలకి అర్థమైపోతుంది కదా తను ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని. ఎంతైనా సొంత బిడ్డే, పరాయి బిడ్డే కదా. సొంత బిడ్డని దగ్గరికి తీసుకుంటారు. అప్పుడు తన పరిస్థితి ఏంటి? రేపు వాళ్ళకంటూ పిల్లలు పుట్టి వాళ్ళకంటూ బాధ్యతలు ఏర్పడినప్పుడు అన్ని బాధ్యతలు వాళ్ళ మీద వేసుకుంటారా? ఇచ్చిన మాట ఇంకా వాళ్ళకెక్కడ గుర్తుంటుంది? ఎంతైనా సొంత బిడ్డే, పరాయి బిడ్డే కదా. సొంత బిడ్డని దగ్గరికి తీసుకుంటారు. అప్పుడు తన పరిస్థితి ఏంటి? రేపటి గురించి ఎందుకండి? వాళ్ళేదో హాస్పిటల్కి వెళ్లారు. పాపం జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. భూమి మాధవ్ అంటే ఈరోజు అప్పగించి వెళ్లారు. రేపు వీధులు విసిరేస్తే పరిస్థితి ఏంటా అని చెప్తున్నాను. ఏంటా శబ్దం? ఏమై ఉంటుంది? సుహాసిని ఏమైంది? కూర్చో. ఏమైంది సుహాసిని? టాబ్లెట్స్. ఒక నిమిషం. ఇవిగో, ఇయే కదా టాబ్లెట్స్? ఇవిగో టాబ్లెట్. ఇవేనా? ఒక నిమిషం. తీసుకో. ఇవిగో వాటర్ తీసుకో. ఇప్పుడు ఎలా ఉంది? టాబ్లెట్ వేసుకున్న తర్వాత కొంచెం గాలాడుతుంది. ఏంటి సుహాసిని, పాప గురించి భయపడుతున్నావా? లేదు రాఘవ, పాప గురించి నాకెలాంటి భయం లేదు. నేను చూసుకుంటానని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భూమి మాధవ నాకంటే పాపని ఎక్కువగా చూసుకుంటున్నారు. నేను పాప గురించి ఆలోచించానంటే వాళ్ళ ప్రేమని అవమానించడమే. నా చుట్టూ ఇంతమంది మంచివాళ్ళున్నారు, కానీ ఏ రోజు నీ మంచితనాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోయానో అనిపిస్తోంది. ఏంటి రాఘవ, ఏమైంది? ఎందుకలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు కూడా పాపం చూసుకోవడానికి వాళ్ళున్నారు, నేను సంతోషంగా ఉన్నానని మాట్లాడుతున్నావు. కానీ నీ వల్ల ఇదంతా. ఆ రోజు నువ్వు వదిలిపెట్టి పోవడం వల్ల నేను ఒంటరిదానయ్యాను. కడుపులో బిడ్డను పెట్టుకుని ఎన్నో అవమానాలు పడ్డాను. కనీసం ఇంటికొచ్చిన తర్వాత కూడా నా రాఘవాన్ని చెప్పుకోవడానికి స్వేచ్ఛ లేదు, చెప్పుకునే అవకాశం లేదు అని నువ్వెక్కడ నిలదీస్తావు అనుకుంటే నీకసలు ఆలోచన లేదు.
మా అన్నయ్య జీవితంలో ఒక అమ్మాయి ఉందా, ఒక పాప ఉందా అని వాడు నా గురించి తక్కువ చేసి మాట్లాడింది లేదు. ఇందులో నా తప్పేమీ లేదన్నట్టు నా తమ్ముడు నా కన్నీళ్లు తుడుస్తుంటే, భూమి బిడ్డకు ఏం కాదు అని ధైర్యం చెప్తుంటే, నీకు దగ్గరగా ఉన్నాను చాలు అని నువ్వు ఆనందపడిపోతూ ఉంటే, ఇంతమంది మంచి మనుషుల్ని ఇన్ని రోజులు బాధ పెట్టినందుకు నాకు నేను ఏ శిక్ష వేసుకోవాలో అర్థం కావట్లేదు సుహాసిని.